మరి ఈ రోజుల్లో కూడా దిబ్బ రొట్టె విషయాన్ని ఆలోచిస్తే మనకి ఇతర టిఫిన్స్తో పోలిస్తే దిబ్బ రొట్టె చాలా మంచిది. ఎందుకంటారా? ఇది చాలా రుచికరంగా తయారు చేసుకునే పద్ధతి అన్నమాట. ఇది చక్కగా ఆ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. అది ఆవిరి కూడా చూస్తే నోరు ఊరదు, ఎందుకంటే ఒట్టిగా ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి తెల్లగా అట్లా కనపడుతుంది. అదే దిబ్బ రొట్టె అనేసరికి వెన్నపూసతో కాలుస్తారు దాన్ని. స్పెషల్ టెక్నిక్ అనమాట అది. కప్పు మినప్పప్పుకి మామూలుగా 2 కప్పులు ఉప్పుడు రవ్వ కలిపేసే ఇట్లా దిబ్బ రొట్టెకు వాడుకుంటారు. కొంతమంది కొద్దిగా పాళ్ళు మార్చి చేసుకోవచ్చు. ఎక్కువ మంది చేసేది ఈ పద్ధతి అనమాట. మామూలుగా పొట్టు తీయకుండా మినపప్పు ఉంటుంది కదా, దాన్ని మనం నానపెట్టేసుకోవాలి పొట్టుతో పాటు. నానిన దాన్ని పొట్టుతో పాటు అంటే ముందే మనం కడిగేసుకుంటే పొట్టు మట్టి లేకుండా ఏదైనా దుమ్ము లేకుండా